నా పేరు మొహమ్మద్ యూసుఫ్. నేను ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని, అట్లాగే జాతీయ ఉపాధ్యక్షుడిని. ఇప్పుడు ఫిబ్రవరి 12వ తేదీన అన్ని కార్మిక సంఘాలు కలిసి జాతీయ స్థాయిలో దేశవ్యాప్త సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం చేశాయి. గతంలో కూడా ఈ కోర్సు వచ్చిన తర్వాత 5 సార్లు చేసాము, ఇది 6వసారి చేయబోతున్నాం. కానీ బీజేపీ గవర్నమెంట్, ఆ గవర్నమెంట్కి వంత పాడేటటువంటి వంది మాగదులు చాలామంది అటు సోషల్ మీడియాలో కానీ ఇటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. గతంలో కార్మికులకి అపాయింట్మెంట్ ఆర్డర్ లేదు, ఇప్పుడు ఈ కోడ్లలో అపాయింట్మెంట్ ఆర్డర్ ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. అది 100% తప్పు. గతంలో ఉన్న చట్టాల్లో కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పి, దాంతోపాటు సంవత్సరంలో 240 రోజులు పనిచేసినటువంటి వాళ్ళకి ఉద్యోగం పర్మనెంట్ అయినట్టు కన్ఫర్మేషన్ లెటర్ ఇవ్వాలని చెప్పి స్పష్టంగా ఉన్నది. దాని ప్రకారం అందరూ పర్మనెంట్ అవుతూ రావటం అనేటటువంటిది కూడా జరిగింది. కాబట్టి ఇది శుద్ధ అబద్ధం. వీళ్ళు చెప్పేటటువంటి మొదటి అబద్ధం అది. రెండో అబద్ధం వచ్చేసి అందరికీ ఓవర్ టైం డబల్ ఇస్తామని చెప్పి అంటున్నారు. గత చట్టాల్లోనే 8 గంటలు పని దాటిన తర్వాత 9వ గంట పని చేస్తే డబుల్ జీతం ఇవ్వాలా అని చెప్పి గత చట్టాల్లోనే ఉన్నది. కాబట్టి అది కూడా ఒక అబద్ధం. సమయానికి జీతాలు వస్తాయి వర్కర్స్కి, మేమే చేసినామని చెప్పి అది గొప్పలు చెప్తా ఉన్నారు. పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ సెక్షన్ 4లో 24,000 జీతము, అంతకంటే తక్కువ జీతం ఉన్నటువంటి వాళ్ళకి 7వ తారీఖు లోపల జీతం ఇవ్వాలని చెప్పి స్పష్టంగా రాసి ఉన్నది. దానికంటే ఎక్కువ జీతం ఉన్నవాళ్ళు 10వ తారీఖు లోపల ఇవ్వాలని చెప్పి ఉన్నది. ఇప్పటికి కూడా 10వ తేదీ లోపల ఖచ్చితంగా జీతం ఇస్తే సంతోషంగా కార్మికులందరూ ఉండేటటువంటి పరిస్థితి ఉన్నది. వీళ్ళు వచ్చి దీంట్లో బాగా పగలు తీసింది ఏం లేదు, కేవలం ప్రచారం చేసుకోవడానికి మాత్రమే చెప్తా ఉన్నారు. గతంలో ఈ తేదీల లోపల జీతాలు ఇవ్వకపోతే ఎవరన్నా కోర్టుకు కనుక వెళ్తే యజమానికి జైలు శిక్షతో సహా జరిమానా కూడా ఉండేది. ఇప్పుడు ఈ కోర్టుల్లో అది లేదు, దాన్ని తొలగించాడు. అంటే దీంతో వాళ్ళకి మేలు చేయడం తప్పిస్తే ఇంకోటి లేదు. అందరికీ ఈఎస్ఐ, అందరికీ పిఎఫ్ అని చెప్పి చెప్తా ఉన్నారు. గత చట్టాల్లో కూడా ఇవాళ డ్యూటీలో జాయిన్ అయితే ఇవాళనే ఈఎస్ఐ కార్డు ఇవ్వాలి, ఇవాళ నుంచి పిఎఫ్ అమలు చేయాలి అని చెప్పి గత ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్లో కానీ ఈఎస్ఐ యాక్ట్లో కానీ స్పష్టంగా రాసి ఉన్నది. అట్లాగే ఇచ్చేవాళ్ళు. వీళ్ళు గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి కూడా ఈ చట్టాలేవి అమలు చేయకుండా ఆ చట్టాల్లో ఉన్నటువంటి కార్మికులకు అంతో ఇంతో అండ ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తూ ఇవే నిబంధనలు ఇప్పుడు మేమేదో కొత్తగా చెప్పామని చెప్పి ఒక్క భాష మాట్లాడుతున్నటువంటిది పూర్తిగా అబద్ధం. కార్మిక వర్గాన్ని మోసం చేయటం అవుతుంది. కాబట్టి దీని మీద ఈ కోర్సు మాకు వద్దు అనేటటువంటి నినాదంతో ఈ ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేయాలి అని చెప్పే నిర్ణయాన్ని అన్ని కార్మిక సంఘాలు తీసుకుని దాంట్లో భాగంగా ఈ సమ్మెలో ఏఐటీసీ తెలంగాణ స్టేట్ మొత్తం భారతదేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ చేసి మేము దీన్ని విజయవంతం చేయబోతున్నాం. ఉపాధి హామీ చట్టం చాలా ముఖ్యమైనటువంటి చట్టం. గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ కమ్యూనిస్టులతో మాట్లాడేటప్పుడు మీకు ఎన్ని మినిస్టర్ సీట్లు కావాలి అని అంటే మా లెఫ్ట్కి సంబంధించిన వాళ్ళు మాకు ఒక్కటి కూడా వద్దన్నారు. మీకేం స్వార్థం లేదా, మీకు ఆశ లేదా, వాళ్ళు అన్ని అడుగుతున్నారు అంటే మాకు అట్లాంటి ఆశలు ఏం లేవు, దానికంటే పెద్ద ఆశలు ఉన్నాయి మాకని చెప్తే ఏంటో చెప్పండి ఆశ అంటే, ఈ దేశంలో 36 కోట్ల మంది వ్యవసాయ కార్మికులుగా పనిచేస్తున్న వారు ఎండాకాలంలో పని లేక 2 పూటలు తిండికి నోచుకోక ఆకలితోటి అలమటిస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళ కోసం ఉపాధి హామీ ఒక చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళకు 100 రోజులు పని గ్యారెంటీ ఇచ్చి ఎండాకాలం మొత్తం పని ఇవ్వండి అని చెప్పి కమ్యూనిస్టులు యూపీఏ గవర్నమెంట్కి మద్దతు ఇవ్వడానికి పెట్టినటువంటి డిమాండ్. ఈ డిమాండ్ తోటి ఆ గవర్నమెంట్ వాళ్ళు తల ఒగ్గి మేము ఇది తీసుకొస్తామని చెప్పి తేవడం జరిగింది. ఇంకా దీన్ని దేశవ్యాప్తంగా ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు లేక నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయకారిగా ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే దాని పేరు మార్చామనేటటువంటిదే ఒకటి చెప్తున్నారు. పేరు మార్చడంతో పాటు గతంలో 20% స్టేట్ గవర్నమెంటు, 10% స్టేట్ గవర్నమెంట్, 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది. ఇప్పుడు దాన్ని మార్చేసి 40% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలని, అట్లాగే మిగతా 60% మేము ఇస్తామని చెప్పి దాన్ని మార్చి పెట్టడమే కాకుండా ఇప్పుడు ఇచ్చేటటువంటిది వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి బీజేపీ రూలింగ్ ఉన్న గవర్నమెంట్స్కి మాత్రమే డబ్బులు వస్తాయి, లేనటువంటి చోట రావు. అంటే ఈ పథకం ఈ 40% స్టేట్ గవర్నమెంట్ చెల్లించలేదు కాబట్టి వీళ్ళకి ఎగ్గొట్టవచ్చు. ఈ పథకాన్ని క్రమంగా నీరు గార్చి మొత్తం పాతదేయాలని చెప్పి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి రేపు సమ్మెలో మిగతా డిమాండ్స్తో పాటు దీన్ని కూడా మేము కలిపి ఆందోళన చేయబోతున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి
ఈ మా డిమాండ్స్ని ఒప్పుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వర్గానికి వ్యతిరేకమైన ప్రభుత్వం. వాళ్ళ దీంట్లోనే ఏమున్నదంటే, వాళ్ళ సిద్ధాంతంలోనే ఏమున్నదంటే ఈ దేశంలో చాతుర్వర్ణ వ్యవస్థని అమలు చేయాలి. చాతుర్వర్ణ వ్యవస్థను అమలు చేయాలంటే ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో కింది భాగంలో ఉన్నటువంటి శూద్ర కులాలుగా ఉన్నటువంటి కార్మిక వర్గం ఆల్రెడీ పోరాటాలు చేసి కొన్ని హక్కుల్ని సాధించుకున్నాయి కాబట్టి ఆ హక్కుల్ని క్రమక్రమంగా తొలగిస్తే ఇక వాళ్ళని శూద్రుల్ని బానిసల్లాగా చేయొచ్చు. గతంలో మనుస్మృతిలో ఏముందో మనం చూసాం. మనుస్మృతిలో ఉన్నటువంటి దాని ప్రకారం పైన ఉన్నటువంటి 3 అగ్రవర్ణాల వారికి సేవ చేసుకొని బతకటమే శూద్ర కులాలకు ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి వరం అని చెప్పి దాంట్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి అదే పద్ధతిలో వీళ్ళు ముందుకు పోవాలని చెప్పి అంటున్నారు. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసేది లేదు. కేవలంగా ఇది పెట్టుబడిదారీ వర్గానికి, భూస్వామ్య వర్గాలకి, రాజులకి, రంగప్పలకి అనుకూలమైనటువంటి వ్యాపారస్తుల ప్రభుత్వం. ఇది కార్మిక వర్గానికి సంబంధించినటువంటి ప్రభుత్వం కాదు. మెజార్టీ ప్రజలు మొత్తం కార్మిక వర్గంలో కష్టజీవులుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళ హక్కులు కాపాడబడాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాల్సినటువంటి అవసరం ఉంది. మొన్ననే మేము చాలా వరకు సఫలీకృతమయ్యాం. దాదాపు అన్ని రాజకీయ పార్టీలని దగ్గరికి తీసుకొచ్చి భవిష్యత్తులో కూడా ఇప్పుడు రాబోయేటటువంటి ఎన్నికల్లో కూడా ఇంకా గట్టి ప్రయత్నాలు చేసి మోడీ గారిని ఇంటికి పంపిస్తేనే అందరూ క్షేమంగా ఉంటారని చెప్పి తెలుస్తూ ఆ కార్యక్రమాన్ని కూడా మేము చేస్తాం. Government has suddenly introduced 4 labor codes on 21st November. And when they started introducing from 2019 onwards, first code on wages, then 3 codes were introduced in September 2020. But we were fighting against it and asking for scrap of it. But the government now, instead of talking to us or calling Indian Labour Conference, has suddenly notified it on 21st November. What are our major objections? Our major objections are it will stop the inspections and it is introducing facilitator for employer. So as far as workers are concerned, their wages, their workplace safety, their questions of ESI coverage, their question of EPF, their questions of pension, all those issues will go to the background because no inspection system will be there and inspector will be actually facilitator for employer. Another dangerous thing is that union registration will be made very difficult. The conditions which they have put, that means majority of the workers will not be able to register their unions. And registered unions can be easily deregistered because registrar's powers are increased. And unions can be derecognized. So it is to kill the trade unionism. This is how that code on industry is talking about, where Trade Union Act has been also abolished. Similarly, they will have as many apprentices as possible. Apprentices cannot make unions and they cannot demand wages. They cannot ask for social security. So they are introducing apprentice system, means you can take work as much you want from them and you may not even regularize them. That is also then they are introducing fixed term and that fixed term will be made law. That means regular employment and recruitment will become difficult and no government or the public sector or the private sector will be interested to keep people on a regular this thing. Because if you are fixed term, you will be afraid of unionizing yourself. You will not be able to fight because you may be thrown out. It is already fixed term employment. So this is being encouraged. That means in India they want regular jobs to be a dream for our younger generation. We have severe unemployment and we want our youngsters to get jobs. Then code on social security. Government talked very big. Gig workers and the platform workers, we are going to give them social security. It is a big joke. All the 4 codes, only in social security they are mentioning gig workers, but they are not mentioning in other 3 codes. They are not ready to give them worker status. Once they don't have worker status, what social security you will give? They are saying they will get money from aggregators and very little money. Why aggregators will be agreeing to all this? All that is also another joke with our gig workers, and that's why on 31st December gig workers and platform workers went on a very big strike in India. So social security code also is dumping our ESI, dumping our EPF, our BD workers, our mineral workers, our fish workers, all construction workers, all what were the
social security enactments in India, they are just finishing it and dumping into the code on social security. Even the migrant act has been removed and it is dumped into occupational safety health code. Even journalists, 2 laws were there and they don't have now independent laws. Their laws have also been dumped into occupational safety health code. No sector is left. It may be white collared workers or blue collared workers or contract workers or regular workers. Everybody has been attacked through these labor codes. And then this code on industry also, our strike will be impossible. They say 14 days notice. It was earlier also, but it was only in essential services. Other places it was not so. We could do sudden strike also if there is a serious situation in another place. But this code on industry takes away our right of strike, because they say every unit will have to apply for 14 days notice. And once you give notice, conciliation period begins. And once conciliation period begins, you cannot go on strike, it will be illegal. And illegal strike means the trade union leaders should be jailed and the jobs of the workers should be retrenched. They will be dismissed, they will be retrenched. So right to strike is gone, right to proper wages is gone, Minimum Wages Act will not be applicable, floor level wage, minimum wage, floor level they are talking about, which is not a concept in Indian constitution. So in every possible manner, they have beaten all workers, including our women workers. Women workers once again will be allowed into hazardous industries, which we had removed after ILO convention. Our women were working in hospitals, in communication and in aviation. Night shift they were allowed in these areas. But they were not allowed in mine areas, in factories, in shop establishment or any hazardous industry. But this government is once again introducing it, and it will be big problem even on maternity issue and on wage issue. They will be in serious problem through these codes. So we have decided to oppose these codes, which we were doing for last more than 5 years. Up till that time, government could not implement, and now suddenly they have brought for this implementation. We have come out with a strike call. We had on 9 January a National Convention of Workers. There the unions which participated were AITUC, INTUC, HMS, C2, AICCTU, LPF, UTUC, AIUTUC, TUCC, all 10 central trade unions out of 12. We were together, the other 2 union, BMS and one more, only they are for these labor codes. They also, BMS says 2 are okay, 2 are not okay, but moreover they are not in our platform. Our platform has given a call for 12th February as nationwide call. We have supported farmers' demands, so they have supported the 12th February strike. We are opposing seed bill as farmers are opposing. We are asking them minimum support price which they are demanding should be given to them. Similarly, for agriculture workers also, we have raised demands for their wages also to be raised and their benefits to be given as per their demands. Agriculture workers will also join the 12th February strike. So agriculture workers, the farmers and the trade unions of all sectors, we will be together, and we are very sure. Last time on 9 July in 2025, we had 25 crore workers participating. At that time also the farmers had mobilized during that day. On that day, particular day. This time we think our strike will surpass even 25 crore. It is going to be a very big strike. We all are preparing and gearing up. We will not accept these labor codes. We are telling it, Mr. Narendra Modi, to you and to your government and to your Labour Minister Mansukh Mandavia. We don't take it, we don't accept it, we will oppose it. మోడీ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కష్టజీవులైన కార్మికులకు ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా బిల్లులు పాస్ చేస్తూ ఉన్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు, పేద ప్రజల పొట్టగొట్టే పద్ధతుల్లో గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చడమే కాకుండా మహాత్మా గాంధీ పేరు తొలగించడంతో పాటు రాబోయే రోజుల్లో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటట్టు వాళ్ళు చర్యలు చేపట్టారు. ఎందుకంటే ఎప్పుడైతే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి, 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పడం అనేది అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాని ప్రభావం ఉంటుంది.
రెండోది ఏమంటే ఏ జిల్లాల్లో పని చేయాలి, ఎక్కడ ఏ ప్రాంతాల్లో పని టేకప్ చేయాలనేది కూడా అది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పడం అనేది అత్యంత ఘోరమైన విషయం. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరోవైపు పోరాడి దాదాపు కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేసి కార్మికులు ఉద్యోగస్తులు ఏదైతే సాధించుకున్నారో ఆ సాధించుకున్న హక్కులన్నింటినీ కూడా ఇవాళ కాలరాస్తూ ఉన్నారు. ఈరోజు వారు ఏవైతే సాధించుకున్న హక్కులను కాలరాసి కొత్త చట్టాలు తెచ్చారో దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా ఫిబ్రవరి 12వ తేదీ నాడు పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిచ్చినాయి. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు రేపు జరుగుతున్న సమావేశాల్లో వారికి మద్దతు ప్రకటిస్తూ మేము తీర్మానాన్ని కూడా ఆమోదించబోతా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎల్లవేళలా కార్మికులకు అండగా నిలబడాలి. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉద్యమానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించాలి. మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలి. ఆ రకంగా కార్మికులను ఎన్లైటైన్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్క మాటలో చెప్పడం కష్టము, మిక్స్డ్ రియాక్షన్ ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇవాళ ప్రజలపైన భారాలు మోపాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా లేవు, ఆర్థికంగా దివాళా తీస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పైన ఆధారపడి పెద్ద ఎత్తున అప్పులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకవైపు అప్పుల పాలవుతున్న ప్రభుత్వం, మరోవైపు ప్రజల సమస్యల పరిష్కారం చేయడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. ప్రత్యేకించి రైతు సమస్యల పరిష్కారం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా సఫలీకృతం కాలేకపోతూ ఉన్నాయి. దానిపైన అవసరం ఇవాళ రైతాంగంలో కూడా అసంతృప్తి ఉంది. अमर गुलजार सिंह गोरिया, जनरल सेक्रेटरी भारतीय खेत मजदूर यूनियन। आज यहाँ हम नेशनल काउंसिल की मीटिंग में आए हैं भारतीय कम्युनिस्ट पार्टी की। आज के समय में जो मोदी सरकार केंद्र में काम कर रही है उसका एटीट्यूड जो है कृषि मजदूरों के लिए, ग्रामीण मजदूरों के लिए, दलितों के लिए बहुत ही दयनीय है, बड़ा ही नेगेटिव है। बड़े लंबे संघर्ष के बाद राइट टू वर्क रूरल एग्रीकल्चर वर्कर के लिए मनरेगा रोज़गार गारंटी कानून बना था, मगर ये सरकार पहले से ही उसके ख़िलाफ़ काम कर रही थी। इसके मन में था कि कब इसको ख़त्म कर दिया जाए। आज उसको इसने ख़त्म करने के लिए फैसला ले लिया है। विकसित भारत गारंटी जी राम जी का कानून ले आए और सीधे तौर पर जो राइट टू वर्क था, जिसकी गारंटी थी ग्रामीण मजदूरों के लिए, उनको ख़त्म करने का एकदम बुलडोजर उसके ऊपर फेर दिया है। अब वो कानून जो नया लेकर आए हैं उस कानून में गारंटी की कोई बात नहीं है, वो उनकी ऑप्शन है। और सीधे तौर पर कह दिया है कि हम स्टेट्स के ऊपर उसको लाद दिया है। 60% सेंटर देगा, 40% स्टेट देगा। अनएम्प्लॉयमेंट अलाउंस भी है जो, वो भी वहाँ की स्टेट गवर्नमेंट देगी। डिले पेमेंट हो गई वो भी वही स्टेट ही करेंगे। स्टेट की पहली कितनी कैपेसिटी है वो हम सभी जानते हैं, इसलिए सेंटर अपने जिम्मेवारी से पल्ला चाट रही है। सारे देश के अंदर इसके खिलाफ एक सख्त आक्रोश है, गुस्सा है। और इस मनरेगा ने गांव के गरीब लोगों की आय को बढ़ावा दिया और उनको बदुआ मजदूरी से मुक्ति मिली, कर्ज गुलामी से कुछ मुक्ति मिली, उनको बच्चों को पढ़ने के लिए कुछ सहूलत हुई, आय का इनकम का कुछ उनको राहत मिली थी। इसको और स्ट्रेंथन करने की ज़रूरत थी। कम से कम 200 दिन एक साल में काम देने की ज़रूरत थी, 700 रुपया दिहाड़ी करने की ज़रूरत थी। और इसके लिए उनकी परचेजिंग पावर बढ़ जाती, उस तरफ जाने की बजाय इसने ये कानून को ही ख़त्म कर दिया है। और इस सरकार के सामने इस मनरेगा के बदल में कोई नया अच्छा कानून होता फिर हम उसको वेलकम कर सकते थे कि ठीक है जी, बहुत अच्छा। तो वो अच्छा तो किया ही नहीं, जो हमारे सामने था उसको भी इसने ख़त्म कर दिया है। उसके खिलाफ देश भर के अंदर आंदोलन शुरू हो रहा है। भारतीय खेत मजदूर यूनियन ने मिलकर के एक नेशनल लेवल का प्लेटफार्म
कृषि मजदूरों का बनाया है। उसके साथ और भी संगठन जो काम कर रहे हैं, आने वाली 26 जनवरी को जिस दिन हमारा गणतंत्र दिवस है, उस दिन गांव-गांव में हम जा कर के इस की कानून की जो नया लेकर आए हैं उसकी हम असलियत लोगों को बताएंगे। रेजोल्यूशन पास किया जाएगा और 2 फरवरी को इसका इम्प्लीमेंटेशन डे था मनरेगा का, जो बहुत वेलकम एक दिन है। उस दिन भी सारे देश के अंदर प्रोटेस्ट किए जाएंगे फॉर द डिफेंस ऑफ मनरेगा, फॉर द रिजेक्शन ऑफ पीवी जी राम जी जो कानून लेकर आए हैं। और 12 फरवरी को सारे देश में मिलकर के एक जनरल स्ट्राइक होने जा रही है, जिसमें सेंट्रल ट्रेड यूनियन के लोग, संयुक्त किसान मोर्चे के लोग और ग्रामीण क्षेत्र में काम करने वाले मजदूर इकट्ठे होकर के एक जनरल स्ट्राइक करेंगे। करोड़ों लोग उसमें शामिल होंगे और आने वाले दिनों में और भी संघर्ष को तेज़ किया जाएगा। तब ये सरकार को मजबूर किया जाएगा कि हम इस कानून को जो ग्रामीण गरीब लोगों के पक्ष में था, इसको हम ख़त्म नहीं होने देंगे, इनकी डिफेंस के लिए जाएंगे और अच्छा कानून ग्रामीण गरीब लोगों के लिए लाना होगा। ये हमारा कहना है मोदी सरकार के लिए। जो यूपीए गवर्नमेंट सेंटर में जो वामपंथी पार्टियां बाहर से समर्थन कर रही थी, उस वक़्त लाया है जो मनरेगा या महात्मा गांधी नेशनल रूरल एम्प्लॉयमेंट गारंटी एक्ट। और इसका ख़ास बात यह है कि गांव के अंदर हर परिवार को इसका लाभ मिलेगा। 100 दिन का काम साल में मिलने का, वो काम मिलने का नहीं है, 15 दिन के अंदर उसका भुगतान होने का, वेतन मिलने का। और वेतन डिले होगा तो उसका कॉम्पनसेशन मिलने का। और काम 15 दिन के अंदर नहीं देगा तो मांग करने के बाद 15 दिन का अंदर इफ़ दे फेल टू प्रोवाइड एम्प्लॉयमेंट विद इन 15 days ऑफ आवर डिमांड, देन द कॉम्पनसेशन फॉर दैट। ये तमाम चीज़ें और महिलाओं की बराबरी का वेतन का बात उसमें है और ये तमाम चीज़ उसी के अंदर था। इसलिए उस समय तक टिल द passage of the MGNREGA, the panchayat's budget was a few thousands or maybe maximum of 50,000 or 1 lakh. बट आफ्टर द NREGA जो मनरेगा आने के बाद पंचायतों का बजट भी बढ़ गया है। अभी 25 लाख और 50 लाख उसी प्रकार बढ़ गया है। और गांव के स्तर पे यदि देखा गया तो हर परिवार का जो उनका जो लिविंग स्टैंडर्ड भी धीरे धीरे, एक आधा किलो टमाटर खरीदने वाला 1 किलो टमाटर खरीदना शुरू किया, 1 लीटर तेल खरीदने वाला 2 लीटर तेल खरीदना शुरू किया। महिलाएं जो स्वसहाय समूह में सेल्फ हेल्प ग्रुप के अंदर थोड़ा 10 रुपया 15 रुपया 50 रुपया जो बचत करना शुरू किया, उसी प्रकार और उस पैसा से बच्चों को थोड़ा अच्छा स्कूल में भेजना शुरू किया। तो एक बहुत अनेक प्रकार का एक इम्पैक्ट इसमें ग्रामीण क्षेत्र के अंदर हुआ था। परिवार का आमदनी बढ़ी और उस वक़्त जो शुरुआत में ऐसा था माइग्रेशन भी उसको कम करना पड़ा, करने का ये मदद किया था। मगर ये तमाम चीज़ को हटाकर अभी जो कानून लाया है केंद्र सरकार ने एकदम से, जो उस कानून के तहत कोई गारंटी, जब मनरेगा के अंदर जब भी हम काम मांगे सरकार को और पंचायत को हमें काम देने का था, अभी कौन तय, पंचायत और जो जिला ये तमाम चीज़ को अधिकार था, जो राज्य की सरकार के अधिकार था, अभी वो तमाम अधिकार छीन लिया है और केंद्र तय करेंगी आपका पंचायत के अंदर कहाँ कहाँ काम होना चाहिए और कौन सा काम होना चाहिए। वो केंद्र सरकार जो नरेंद्र मोदी का सरकार उधर बैठ कर तय करेगी। गांव की पंचायत ग्राम सभा का कोई अधिकार नहीं है। अभी तक ग्राम सभा इसका तय करती थी और कितना लोग उस काम में होना चाहिए, क्या काम होना चाहिए, ये तमाम चीज़ें गांव के लोग बैठकर और पंचायत के लोग बैठकर वो तमाम चीज़ें ये तय कर रही थी। अभी वो तमाम चीज़ें तय करेंगी मोदी सरकार उधर बैठकर। और ये नहीं है कि एक जिला के अंदर अलग ब्लॉक है, पंचायत है, उसका एक पंचायत के अंदर या एक ब्लॉक के अंदर तमाम पंचायतों में पंचायत को काम देने का नहीं है।
वो उधर बैठ कर तय करेगी आपका एक ब्लॉक के अंदर सिर्फ एक ही पंचायत में काम देना है, वही एक ही पंचायत में ही काम देगा, उधर का लोगों को ही काम मिलेगा। गारंटी था, हर गारंटी था, काम का गारंटी था, वेतन का गारंटी था, देयर वाज गारंटी फॉर एम्प्लॉयमेंट, गारंटी फॉर वेजेस, guarantee for the unemployment allowance, guarantee for compensation and guarantee for equal wages for men and women। ये तमाम चीज़ को ख़त्म करके अभी कोई गारंटी नहीं है, सब बैठ के तय करके एक जो ब्लॉक के अंदर सभी पंचायत को काम नहीं मिलेगी, शायद एक पंचायत को मिलेगी। एक पंचायत के अंदर भी नरेंद्र मोदी सरकार उधर बैठ कर तय करेगी 100 लोगों को काम देना मिलना है या 50 या 25 लोगों को काम मिलना है। तो कोई जो जितना गारंटी था वो तमाम गारंटी अभी ख़त्म हो गया है। उधर से सरकार बोल रहे कि राज्य सरकार 40% जो फंड देना है और हम 60% पहले ऐसा था, पूरा केंद्र से आना था, सिर्फ थोड़ा सा प्रतिशत इधर से ही देना था। तो ये राज्य की सरकार की जो फंड, हमारी अपनी फंड केंद्र से मिलना है, वो खुद नहीं दे रही है। फिर कैसे इसके लिए 40% पैसा ये लोग कहाँ से राज्य सरकार उठाएंगे? तो एक तरफ ये आम जनता की मेहनत कश लोगों की, गरीब जनता की, ग्रामीण जनता की जो मुंह से अपना जो खाना छीनने वाला काम मोदी सरकार किया है। तो इसका विरोध में कम्युनिस्ट पार्टी सीपीआई और इसका तमाम मास ऑर्गेनाइजेशन, क्लास ऑर्गेनाइजेशन इसका विरोध करती हूँ और हम तमाम इसके खिलाफ आंदोलन जारी किया है, शुरू किया है और वो आगे भी जारी रखेगी जब तक ये जीराम जी जो अभी लेके आई है उसको वापस ना लेगी केंद्र सरकार, तब तक हम इसको लड़ेंगी। क्योंकि ये आम जनता की, उनकी आजीविका की, उनकी कुछ इतनी गरीबी था उस वक़्त लाया है, भूख से लोग मर रहे थे उस वक़्त लाया है जो NREJ का जो कानून। तो वो तमाम चीज़ें बंद करके और भूखमरी और बढ़ेगी और गरीबी और बढ़ेगी। और अभी जो बच्चे को स्कूल में भेज रही है उस बच्चे को स्कूल से वापस लेना पड़ेगा, क्योंकि ये काम नहीं है। पैसा कैसे दे देंगे बच्चे को? ऑटो वाला को देना है, बच्चे को लेके जाने वाला ऑटो का भी पैसा देना है महीना, स्कूल में भी को थोड़ा पैसा देना है, फीस देना है, ट्यूशन का पैसा देना है, कहाँ से आ जाएगी? तो कोई सामान जो खाने वाला सामान घर पे नहीं है तो प्रोविजन शॉप में जाके हम बोलेगी अरे हमें अगली महीना हमें काम मिलेगा मनरेगा के अंदर और हमें उसका पैसा मिलेगा, तब हम आपको दे देंगे करके दुकान वाले को बोलेगा। तो दुकान वाले का गारंटी है कि इनका काम मिलेगा तो उस वक़्त पैसा दे देंगे करके, अभी कोई गारंटी नहीं है। तो इसका मतलब गांव में और ज़्यादा जो भूखमरी होने का है और ज़्यादा पॉवर्टी, इट विल लीड टू पॉवर्टी एंड अनएम्प्लॉयमेंट एंड डिस्ट्रेस in the rural areas of our country, and it will impact the education and socio-economic impact will be there, educational impact will be there, and many children will be dropped out from the schools or colleges because of the parents do not have any other source of income। तो माँ बाप का कोई और आमदनी का जरिया नहीं है, तो फिर बच्चों का पढ़ाई बंद होने का है। तो ये हमारी देश की जनता की हित के विरोध में है। फिर से मैं बोले, इट इज़ इक्वल टू स्नैचिंग अवे द फूड फ्रॉम द माउथ ऑफ द पीपल ऑफ दिस कंट्री। बीजेपी का सरकार क्या है? बीजेपी का सरकार, बीजेपी एक पार्टी है, वो उनका एक एजेंडा है। वो पार्टी किसका पार्टी है? आरएसएस का पार्टी है। वो आरएसएस का एजेंडा चलाने के लिए, लागू करने के लिए ये पार्टी सत्ते पे है। एजेंडा क्या है? इस देश को ये एक डेमोक्रेटिक एंड सेकुलर देश है, फेडरल देश है, और इस देश को एक हिंदुत्ववादी देश बनाने का एजेंडा सफल बनाने के लिए इस सरकार को चला रहे हैं आरएसएस। और ये सिर्फ वो एक तरफ है। दूसरी तरफ हम क्या देख रहे हैं? सरकार ऐसा कर रहे हैं कि तमाम हमारी संपत्ति जो आपको ये भी देखना है कि नरेंद्र मोदी सत्ते पे आने के बाद 2014 में आने के बाद सबसे पहले अनाउंस किया था ये मनरेगा को ख़त्म करने का। पहला अनाउंसमेंट यही था।
दूसरा था राशन को ऊपर उन्होंने अटैक किया था। तो ये तमाम चीज़ें किया है इस देश की, या तो किसान, या तो खेत मजदूर, या तो जो स्टूडेंट, या तो यूथ, या तो महिलाएं, या तो वर्कर, सबके खिलाफ हिटलर ने उधर, जो फांसीवादी हिटलर ने उधर अपना जो पार्लियामेंट संसद को आग लगाया था और दोष लगाया कम्युनिस्टों ने किया है। इधर मोदी क्या कर रही है, पार्लियामेंट को मिसयूज़ करके ये जनता के खिलाफ वाला कानून बना रही है। चाहे वो लेबर कोड हो, इतनी सालों से कुर्बानी दे के, संघर्ष करके कुर्बानी दे के जितना भी कानून बनाए हमारी संसद के अंदर, वो तमाम कानून को, लेबर जो कानून को ख़त्म करके लेबर कोड लेके आया है, और जो नई शिक्षा नीति लेके आई है, और किसानों के खिलाफ कैसे ये कानून लाने का प्रयास किया है। ये तमाम, अभी लेटेस्ट में ये बताऊं कि जो इलेक्टरल रोल्स का इंडेंस रिविजन हो रही है, वो क्या है चीज़, वो ये इट इज़ नथिंग बट जो एनआरसी है, नेशनल क्या है, हमारी सिटीजनशिप को छीनने वाला है। अभी क्या है, इलेक्टरल रोल पे आपका नाम नहीं है, तो इफ़ योर नेम इज़ नॉट in the electoral roll, then that means you are not a citizen of this country. If you are not a citizen of this country, यदि आप इस देश का नागरिक नहीं है, तो इस देश की सरकार आपके लिए कुछ करने का क्या ज़रूरत है? There is no need for this the government of this country to provide all the facilities for a foreigner. इलेक्टरल रोल पे नहीं है नाम, मतलब यू आर नॉट ए सिटीजन। तो आपका बच्चों का शिक्षा, आपका स्वास्थ्य, आपका पीने का पानी का अधिकार, आपका कोई अधिकार नहीं है। असम में जो लोगों को एक टेम्पररी जेल में कैसे भरा था, उसी प्रकार होगी आगे वाले दिनों में। यही टारगेट कर रही है जो इस देश की नागरिकों, एक खास कर जो दलित, पिछड़े वर्ग और माइनॉरिटीज़, रिलीजियस माइनॉरिटीज़ और गरीब लोग, इन सबको जो हटा के, सारा सुविधा से हटा के चुप कराने का और देश को हिंदुत्व राष्ट्र बनाने का प्रयास के ओर ये सरकार चल रही है।